వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మీరాని. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న కరెంటు సమస్య వచ్చినా రోజుల తరబడి చీకట్లో మగ్గాల్సిన పరిస్థితి. ఫ్యూజ్ పోయినా, ట్రాన్స్ఫార్మర్ పేలిపోయినా మండల కేంద్రం నుంచి విద్యుత్ సిబ్బంది వచ్చే వరకు రైతులు, పల్లె ప్రజలు పడిగాపులు కాయాల్సిందే. ఇలాంటి కరెంటు కష్టాలకు శాశ్వత చెక్ పెడుతూ అదే సమయంలో రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు భారీ ఉపాధి కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రామ స్థాయిలోనే విద్యుత్ సమస్యలను క్షణాల్లో పరిష్కరించేందుకు కొత్తగా విలేజ్ కరెంట్ ఆఫీసర్ వ్యవస్థను తీసుకురాబోతోంది. ఈ నిర్ణయం ద్వారా ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా 12,000 మందికి ఉపాధి లభించనుంది. అసలు ఈ విలేజ్ కరెంట్ ఆఫీసర్ల పాత్ర ఏంటి? వీరికి ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారు? ఈ పోస్టులకు ఉండాల్సిన అర్హతలేంటి? లెట్స్ వాచ్. ప్రస్తుతం గ్రామాల్లో కరెంటు సరఫరాను, మీటర్ల రీడింగ్ను, మరమ్మతులను పర్యవేక్షించడానికి సరిపడా సిబ్బంది లేరు. ఒక లైన్మెన్ పరిధిలో 4-5 గ్రామాలు ఉంటున్నాయి. దీంతో ఎక్కడ ప్రాబ్లం వచ్చినా వెంటనే అటెండ్ కాలేకపోతున్నారు. దీనిని అధిగమించడానికి పంచాయతీ సెక్రటరీల తరహాలో ప్రతి గ్రామానికి లేదా చిన్నపాటి క్లస్టర్కు ఒక విలేజ్ కరెంట్ ఆఫీసర్ను నియమించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఈ విలేజ్ కరెంట్ ఆఫీసర్ల ప్రధాన బాధ్యతలు ఎలా ఉంటాయంటే, గ్రామంలో 24 గంటల పాటు అంతరాయం లేకుండా కరెంటు సరఫరా అయ్యేలా చూడడం, రైతుల వ్యవసాయ మోటార్లకు సంబంధించిన కనెక్షన్లను, ట్రాన్స్ఫార్మర్ల వద్ద చిన్నపాటి రిపేర్లు ఉంటే తక్షణమే పరిష్కరించడం, కరెంటు బిల్లులో వచ్చే తప్పులను సరిచేయడం, కొత్త కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే వారికి సహాయం చేయడం, వర్షాకాలం, తుఫాన్ల సమయంలో కరెంటు వైర్లు తెగిపడితే వెంటనే అధికారులను అప్రమత్తం చేసి ప్రాణ నష్టం జరగకుండా చూడడం. ఈ భారీ రిక్రూట్మెంట్ ద్వారా రాష్ట్రంలో సుమారు 12,000 కొత్త పోస్టులు భర్తీ కానున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రికల్ ట్రేడ్లో ఐటీఐ, పాలిటెక్నిక్ లేదా సంబంధిత కోర్సులు పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న గ్రామీణ యువతకు ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు. స్థానికంగానే ఉద్యోగం లభించడంతో పాటు గ్రామ ప్రజలకు నేరుగా సేవ చేసే అవకాశం వీరికి దక్కుతుంది. గ్రామానికో విలేజ్ కరెంట్ ఆఫీసర్ చొప్పున 12,000 మందిని అవుట్ సోర్సింగ్ కింద నియమించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఒక్కొక్కరికి నెలకు 15,000 రూపాయల చొప్పున వేతనం అందించినా ప్రతి నెల 18 కోట్ల చొప్పున ఏడాదికి 216 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. పర్మనెంట్ ఉద్యోగుల జీతాలతో పోల్చుకుంటే ఇదేమంత భారీ మొత్తం కాదని సమాచారం. రాష్ట్రంలో 12,728 గ్రామాలున్నాయి. పల్లెల్లో కరెంటు పని తెలిసిన చాలా మంది యువకులు ఉన్నారు. ఇలాంటి లోకల్ ఎలక్ట్రీషియన్లను రైతు డిస్కంలో పనిచేసేందుకు అవుట్ సోర్సింగ్ కింద నియమించుకోవాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. ఇప్పటికే విద్యుత్ శాఖ అధికారులు ఈ కొత్త పోస్టుల విధి విధానాలపై, రోస్టర్, రిక్రూట్మెంట్ ప్రాసెస్పై కసరత్తు ప్రారంభించారు. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. మొత్తానికి ఒకే దెబ్బకు 2 పిట్టలన్నట్లు అటు పల్లెల్లో కరెంటు సమస్యలను తీరుస్తూ ఇటు నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ఈ మాస్టర్ ప్లాన్ అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని నిపుణులు భావిస్తున్నారు.